నిదరోయే నీ కనులు ఎప్పుడైనా కళ్ళారా పెరిగి నీతో తిరిగి ఆశ నాళ్ళుగాను అంటే. హాయ్ బ్రో, డెమో వీడియో అయితే చూశారుగా. అలాంటి వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మన బీట్ మార్క్లకు వచ్చేసి లిరిక్స్ ఉంటాయి బ్రో. లిరిక్స్ అనేది ఫస్ట్ అయితే కాపీ చేయాలి. అన్ని లిరిక్స్ని కాపీ చేసి నేనైతే చూపిస్తాను. అన్ని లిరిక్స్ని కాపీ లేయర్ చేసి దీని అయితే డిలీట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే ఇమేజెస్ యాడ్ చేయాలి బీట్ మార్క్లో. నేనైతే 2-3 యాడ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, మీరైతే అన్నీ యాడ్ చేసుకోండి. ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. నేనైతే లాస్ట్ దాకా యాడ్ చేసి అయితే ప్లే చేస్తాను, కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడైతే మనం కాపీ చేసిన 23 లేయర్స్ని అయితే ఏడైతే పేస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేయాలి. నేనైతే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఉంటుంది ఫ్రెండ్స్, అన్నిటికైతే పేస్ట్ చేయండి. ఫాంట్ కాపీ లేయర్ చేయండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసేసి ఇట్లా అంటే సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, అన్నిటికైతే యాడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్రెస్ చేసి అయితే అన్నిటికైతే యాడ్ చేయండి ఫ్రెండ్స్. అన్నిటికైతే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయాలి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ వదిలేసి ఇప్పుడు సెకండ్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని అయితే కాపీ లేయర్ చేయండి. బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్కి అయితే పేస్ట్ స్టైల్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో కాపీ లేయర్ అండ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఈ స్పీడ్ అయితే ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్, మిగతా పేస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెకండ్ ఇది వదిలేసి థర్డ్ది ఇలా, ఇంకా 4th వదిలేసి 5th ఫ్రెండ్స్. ఇలానే 8 ఇమేజెస్ అంటే 4 ఇమేజెస్ యాడ్ చేయండి. ఇప్పుడు 1, 2, 3 అయితే యాడ్ చేసినాం ఫ్రెండ్స్. ఇంకొకటి 4th ఇమేజ్, ఈ 4th ఇమేజ్ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు సెకండ్ కనిపిస్తున్న ఇమేజ్, దీన్ని కాపీ లేయర్ చేయండి. బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్కి అయితే ఆల్రెడీ యాడ్ చేసినాం. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ వచ్చేసి పేస్ట్ స్టైల్కి వెళ్ళి సేమ్ హ్యాష్ 3 ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. ఇలానే 4 ఇమేజ్, ఇది సెకండ్ ఇమేజ్. సారీ ఫ్రెండ్స్, వెయిట్, ఇది థర్డ్ ఇమేజ్ ఫ్రెండ్స్. అలాగే 4th ఇమేజ్. ఇప్పుడు మిగతా ఇమేజెస్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ లేయర్ చేయండి. అంతా 8 ఇమేజ్, 1, 2, 3, 4, 5, 8. ఇప్పుడు 9th ఇమేజ్, వీటికెళ్ళి ఎగ్జాక్ట్ 8 ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ 8 ఇమేజెస్, దీంట్లో కూడా హ్యాష్ 3 ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్ 8 ఇమేజెస్ నేనైతే యాడ్ చేసి అయితే కంటిన్యూ చేస్తాను. నేనైతే 8 ఇమేజెస్కి అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. 8 ఇమేజెస్ అయితే యాడ్ చేయండి, ఇలా అయితే లుక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఫస్ట్ ఇమేజ్కున్న ఎఫెక్ట్ అయితే కాపీ లేయర్ చేయండి. లైక్ ఇప్పుడు మనం అంటే ఇప్పుడు 8 ఇమేజెస్ యాడ్ చేసిన కాడికి వెళ్ళి మళ్ళీ 4 ఇమేజెస్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్కి వెళ్ళి 4 ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 ఇమేజెస్ అంటే ఒకటి ఫస్ట్ యాడ్ చేసాం, ఇది లీవ్ చేయండి ఫ్రెండ్స్. ఇది సెకండ్, ఇది థర్డ్ లీవ్ చేసి ఫ్రెండ్స్. 4th ఇది లాస్ట్ ఇమేజ్ ఫ్రెండ్స్. ఇలానే అంటే ఒకటి గ్యాప్ ఇచ్చి ఒకటి అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిడిల్ ఒక్కొక్క ఇమేజ్ అయితే ఉండిపోయింది, మిడిల్ ఇమేజెస్. దానికైతే ఈ సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసినాం ఫ్రెండ్స్. ఇలా స్టెప్ బై స్టెప్ ఇమేజెస్కి అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సేమ్ హ్యాష్ ఈ 3 ఆఫ్ చేసి అయితే అన్నిటికైతే పేస్ట్ చేయాలి, అయితే లుక్ అనేది బాగా వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇలానే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్లో నేనైతే ఇట్లా టెస్ట్ కాడ నంబర్స్ ఇచ్చి దానికి కూడా ఒక ఎఫెక్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇదే ఎఫెక్ట్ దానికి పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్టే టెక్స్ట్ కూడా పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్.
దీన్ని కూడా మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది మన ఎఫెక్ట్ పేజ్ అని. దీంట్లో ఎఫెక్ట్లోకి వచ్చి టైల్స్ అయితే ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. టైల్స్ ఆఫ్ చేసి దీన్ని కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసేసి అన్నిటికైతే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్, అన్ని ఎఫెక్ట్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అన్నిటికీ యాడ్ చేసి అయితే ప్లే చేస్తాను ఫ్రెండ్స్. కానీ మిడిల్లో మనం 8 ఇమేజెస్ యాడ్ చేసిన కాడైతే ఈ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇగో ఈ సెకండ్ ఎఫెక్ట్ 8 ఇమేజెస్ యాడ్ చేసిన కాడ ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఈ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ఎఫెక్ట్లోకి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. టైల్స్ అయితే ఆఫ్ చేయండి. టైల్స్ అయితే మనకి ఎగ్జాక్ట్గా లుక్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫోటోతోటి వీడియో అయితే బాగా లుక్ వస్తుంది. ఇలానే ఇవన్నీ 8 ఇమేజెస్కి అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా టైల్స్ అయితే ఆఫ్ చేయండి. ప్రతి ఒక్క ఫాంట్కి అయితే ఇలానే యాడ్ చేయండి. టైల్స్ అయితే అన్నీ ఆఫ్ చేసేయండి. 8 ఇమేజెస్ ఉంటాయి. 8కి అయితే పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే అన్నిటికీ యాడ్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే అన్నిటికైతే యాడ్ చేసేసాను ఫ్రెండ్స్, మీరు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన వీడియో లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఆరో మార్క్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.